ఒకతను రోడ్డు మీద వర్షం పడుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటికి సన్ సైడ్ ఉంది కాబట్టి వర్షం పడినా కొంచెం తలదాచుకోవచ్చని అక్కడ నిలబడ్డాడు. ఆ లోపల ఏదో శబ్దం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారని చెవులు పెట్టి వింటాడు. కానీ ఎవరో ఇద్దరు మగాళ్ళు మాత్రం తిరుగుతున్నారు. కరెంటు పోయింది. ఆ టైంలో కరెంటు పోయినప్పుడు దీపం వెలిగించారు. అబ్బా ఏం మాట్లాడుతున్నారని జాగ్రత్తగా వింటే ఒకడన్నాడు, ముందు మెడ కట్ చేయి అన్నాడు. అవతల వాడు అన్నాడు, ముందు మెడ కాదు చేయి కట్ చేయి అన్నాడు. ఒకడు మెడ కట్ చేయమంటే మరొకడు చేయి కట్ చేయమంటున్నాడు. ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఇక్కడ హత్య జరుగుతుంది అని ఆలోచించాడు. విపరీతమైన ఆలోచన. ఆ అమ్మాయిని కాపాడాలి ఎలాగైనా. ఆ అమ్మాయిని చంపేకి ముందే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటే పరుగులు తీశాడు. సార్ త్వరగా వచ్చి రక్షించండి సార్, బస్ స్టాండ్ పక్కన ఒక ఇల్లు ఉంది, ఒక అమ్మాయి నిలువని చంపేస్తున్నారు సార్, మెడ కట్ చేస్తున్నారు, చేయి కట్ చేస్తున్నారు సార్ అంటే వెంటనే పోలీసు వారు స్పందించి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదేనా ఇల్లు అంటే, అవును సార్ ఇదే ఇల్లు సార్ అన్నాడు. ఎవరో డోర్ కొడతానని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే లోపల దీపం వెలుగుతుంది. వెంటనే పోలీసులు లోపలికి వచ్చి ఎవరో ఎక్కడుందా అమ్మాయి చూడు అని చెప్పి ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు పంపిస్తుంటే వీళ్ళు భయపడి వణుకుతూ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఏంటి ఎందుకు వచ్చామా మాకు తెలియదా, ఏం చేస్తున్నారో మీరు చెప్పండి, ఎక్కడ అమ్మాయి, చేతులు ఎక్కడ పడేసారు, అమ్మాయి మెడ ఎక్కడ కట్ చేసి చెప్పండి, అమ్మాయి ఎక్కడుందో వెతకమని చెప్పి మొత్తం వెతికితే ఏ గదిలో కూడా అమ్మాయి కనబడలా. సార్ వినండి సార్, ఏంటి ఎక్కువ వినేది, ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టారు చెప్పండి. సార్ వినండి సార్, అసలు మ్యాటర్ ఏంటంటే మేము టైలర్స్ సార్, చీకటి పడింది, రేపు ఆ అమ్మాయికి పెళ్లి కూతురు కాబట్టి త్వరగా మాకు జాకెట్ కుట్టాలని చెప్పారు. జాకెట్ పీస్ కట్ చేయమంటే మా గురువు గారు అన్నారు ముందు మెడ కట్ చేయమంటే కాదురా ముందు చేయి కట్ చేయమన్నాడు. మేము జాకెట్ పీస్ కట్ చేస్తున్నాం సార్, బ్లౌజ్ని కట్ చేస్తున్నారట, మెడను చేతిని కట్ చేస్తుంటే వీడేం ఆలోచించాడు బయట ఉండి, ఈ దురాలోచనే కదా. అప్పుడు పోలీసు అడిగారంట, ఏం బాబు ఇలా చెప్పావు అంటే, అలా అనుకున్నాను సార్ అన్నాడు. నీ చెడ్డ ఊహల వల్ల, చెడ్డ మాటల వల్ల, నీ తలంపుల వల్ల నీవు చెడు ఇతరులను చెడగొడుతున్నావు. నీ ఊహకు వచ్చిందంత నిజం కాదు, మీ కళ్ళు చూసిందంత నిజం కాదు, మీ చెవులు వింటుందంత నిజం కాదు, కొన్ని మాత్రమే నిజం. నిందలు వేయడం చాలా ఈజీ, కానీ ఆ నిందను తీయడం చాలా కష్టం. Watch your thoughts, they become your words. నీ తలంపులు మాటలుగా మారకముందే నువ్వు గ్రహింపులో ఉండాలి. Watch your words, they become your actions. నీ మాటలు క్రియల రూపంలోకి రాకముందే నువ్వు గమనించుకోవాలి. Watch your actions, they become your habits. నీ క్రియలు ఎప్పుడైతే అలవాటుగా మారతాయో దానికి ముందుగానే నువ్వు గ్రహించుకోవాలి. If you don't watch your habits, they will become your character, they'll spoil your character. నువ్వు ఎప్పుడైతే అలవాటును గమనించుకోలేదో అవి నీ స్వభావంగా మారిపోతాయి. To destroy your character, the things will start from your thought life. నీ జీవితాన్ని ఎప్పుడైతే నాశనానికి గురి చేసుకుంటావో తలంపులోనే ప్రారంభమవుతుంది. To build your character, God will give you right thoughts. Your thought life is more important. ఈ ఆలోచన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. What are you thinking? ఏం ఆలోచిస్తున్నావో, What are you meditating? ఏది ధ్యానిస్తున్నావో, What are you reading? ఏం చదువుతున్నావో, So this all can affect you. ఇవన్నీ కూడా నీ మీద ప్రభావం చూపిస్తాయి. That is why you need to watch so that you will not fall into temptation. శోధనలో పడకుండా ముందుగానే నువ్వు గ్రహించుకోవాలి.